గుడ్ మార్నింగ్ అండి. శివకుమార్ గారు ఇప్పటికే 6 గ్యారెంటీలు అంటూ ముందుకెళ్లారు. 6 గ్యారెంటీలతో పాటు ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తే చేస్తామని చెప్తున్నారు. ఇది ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమా, లేదంటే రాష్ట్రంలో మీరు 17కి 17 మీరు అనుకున్న 14 కాకుండా 17కి 17 ఒకవేళ క్లీన్ స్వీప్ చేసినా కేంద్రంలో అధికారంలో రాకపోతే గనుక అయితే అమలయ్యే పరిస్థితి కాదు కదా. ఏంటి అక్కడ మనం సాధారణంగా అడ్వర్టైజ్మెంట్స్లో కానీ ఏదైనా ఆఫర్స్లో చూస్తుంటాం, 50% ఆఫ్ అంటారు, కింద కండిషన్ సప్లై అంటే ఒకటి ఉంటుంది, అది చాలా చిన్న కనిపిస్తుంటుంది అనమాట. సో ఇన్ని హామీలు అనేవి కనిపిస్తున్నప్పుడు ప్రజలు ఏంటంటే అరే విభజన హామీల గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం, 2 రాష్ట్రాలు జరుగుతాయా అని చెప్పి వెయిట్ చేసుకుని, జాతీయ హోదా గురించి వెయిట్ చేసుకుని, యూనివర్సిటీల గురించి వెయిట్ చేస్తున్నప్పుడు మేము చేస్తామని చెప్పి ఎక్కడో పైన కేంద్రంలో అధికారంలోకి వస్తే అంటున్నారు. సో ఎంతవరకు ప్రజలు నమ్ముతారనుకోవచ్చు? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఆశా గారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే సెంట్రల్ గురించి మేనిఫెస్టో పెట్టిందో ఆ మేనిఫెస్టోలో ఓపెన్గా చెప్పడం కూడా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము గతంలో పెండింగ్ ఉన్న విభజన హామీ చట్టం కానీ, లేకపోతే నవోదయ స్కూల్స్ పెండింగ్ ఉన్నాయి అవి కానీ, లేకపోతే ముంపు గ్రామాలలో పోయినావో అది మళ్ళీ మేము వాపసు తీసుకొని నిజంగా కూడా అక్కడి ప్రజలకు నిజంగా ఇది అవసరం. ఎందుకంటే గత తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిన తర్వాత అక్కడి ప్రజలు ఎవరు కూడా అక్కడ ముంపు గ్రామం వాళ్ళు కానీ అక్కడ ఉండడానికి ఇష్టపడతలేరు. ఖచ్చితంగా మమ్మల్ని అక్కడ పంపించి తప్పు చేసిండ్రు అనేది కూడా గతంలో కూడా చాలాసార్లు వాళ్ళు ధర్నాలు చేయడం జరిగింది, వాళ్ళు ఉద్యమం చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఏ రకంగా కూడా ఆ విషయాన్ని పట్టించుకుంది లేదు, వాళ్ళ మంత్రులు కూడా పట్టించుకుంది లేదు. కానీ రేపు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ అధికారంలోకి వస్తే మటుకు ఇవి ఏదైతే 6 గ్యారంటీస్ తెలంగాణలో ఇచ్చినాయి అవి కంప్లీట్ చేస్తాము. ప్లస్ దాంతోపాటు ఈ 5 న్యాయ్ 25 ఇవి ప్లస్ తర్వాత ఈ తెలంగాణ ఆంధ్రకి ఏదైతే విభజన హామీ చట్టం కింద ఇచ్చేటివి ఉన్నాయో అది ఖచ్చితంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇది ఈ ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరుగుతుంది. ఓకే, ఒక్క నిమిషం బీజేపీకి వెళ్ళొద్దాం. నరసింహనాయుడు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆశా గారు. నరసింహనాయుడు గారు,